హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను క్రెడిట్ బిలో లాస్ట్ టైం 20,000 లోన్ తీసుకున్నానండి. ఆ లోన్ అనేది ఫోర్క్లోజ్ కూడా అయిపోయింది. లోన్ పూర్తిగా క్లోజ్ చేసుకున్నాను. నాకు ఎన్ఓసి కూడా వచ్చింది. నేను ఆ వీడియోస్ కూడా చేశాను. డిస్క్రిప్షన్లో కావాలంటే లింక్స్ ఇస్తాను. అది కాకుండా తర్వాత నాకు 35,000 లోన్ ఆఫర్ చేశారు. 1 వీక్ అవుతుంది, నేను తీసుకోలేదు. ప్రాసెసింగ్ ఫీ మీద 90% డిస్కౌంట్ ఉంది అని చెప్పి కూపన్ కోడ్ వస్తే నేను ఈరోజే తీసుకున్నాను. 35,000కి 34,500 వరకు, అంటే ఇంచుమించు ఒక 600 మైనస్ అయ్యి మిగతా అమౌంట్ అంతా అకౌంట్లోకి డిస్బర్స్ అయింది. ఎలా తీసుకున్నాను ఏంటి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వన్స్ ఒక్కసారి యాప్ ఓపెన్ చేయండి. యాప్ ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. 35,000 గెట్ నౌ మీద క్లిక్ చేయాలి. గెట్ నౌ మీద క్లిక్ చేయగానే ఇలా వస్తుంది. నేను పూర్తి అమౌంట్ తీసుకున్నాను. 24,500 to 35,000 ఎంతైనా చూస్ చేసుకోవచ్చు. నేను ఫుల్ అమౌంట్ చూస్ చేసుకున్నాను. వ్యూ అండ్ సమ్మరీ ఛార్జెస్ మీద క్లిక్ చేయగానే ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. ఇక్కడ కూపన్ కోడ్ అనేది అప్లై చేయమని అక్కడ ఆప్షన్ చూపిస్తారు. ఆ ఆప్షన్ మీద మనం క్లిక్ చేయగానే వాళ్ళు ఇచ్చిన కూపన్ కోడ్ ఎంటర్ చేస్తే నాకు 90% ప్రాసెసింగ్ ఫీలో డిస్కౌంట్ వచ్చి 34,369 అనేది అకౌంట్లోకి డిస్బర్స్ అవుతుంది అన్నట్టు. సో నేను వ్యూ రీపేమెంట్ షెడ్యూల్ మీద క్లిక్ చేయగానే ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది. చూడండి, ప్రతి నెల 9 నెలలు ఈఎంఐ, ప్రతి నెల 4,353 పే చేయాలి. నేను ఇవాళ 27th మార్చ్ కదా, ఈరోజు తీసుకుంటే నాకు నెక్స్ట్ మంత్ ఏప్రిల్ 27కి ఈఎంఐ పే చేయాలి. కంటిన్యూ మీద క్లిక్ చేసేసాను. పర్పస్ అడుగుతారు. నేను ఇక్కడ షాపింగ్ అని చూస్ చేశాను. కంటిన్యూ మీద నొక్కాను. ఆల్రెడీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి, ఎందుకంటే నేను లాస్ట్ టైం తీసుకున్నాను కాబట్టి బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఆల్రెడీ చూపించేస్తుంది కాబట్టి అదే సెలెక్ట్ చేసేసుకొని కంటిన్యూ నొక్కొచ్చు. లేదా చేంజ్ చేసుకోవాలనుకుంటే కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. అందుకని పాస్ట్ వీడియో ఒకసారి చూస్తే అసలు ఏంటి అనేది క్లారిటీ వస్తుంది. అది ఒకసారి చూడండి, డౌట్స్ ఉంటాయి. ఎందుకంటే ఫస్ట్ టైం లోన్ తీసుకునే వాళ్ళకి ప్రాసెస్ వేరుగా ఉంటుంది, సెకండ్ టైం లోన్ తీసుకునే వాళ్ళకి ప్రాసెస్ వేరుగా ఉంటుంది. సో నేను ఇక్కడ కంటిన్యూ మీద నొక్కగానే సైన్ లోన్ డాక్యుమెంట్ అని అడుగుతుంది. కంటిన్యూ మీద మళ్ళీ నొక్కాను. తర్వాత శాంక్షన్ లెటర్ అనేది వస్తుంది. దాని మీద మనం సైన్ లోన్ డాక్యుమెంట్ మీద రైట్ మార్క్ మీద క్లిక్ చేసి సైన్ లోన్ డాక్యుమెంట్ మీద క్లిక్ చేసేయాలి. చేసేసిన తర్వాత మళ్ళీ కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. ఇంకో పేజ్ వస్తుంది. మన నెంబర్కి ఓటీపీ వస్తుంది. మన ఫోన్ నెంబర్కి మనం ఏ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇస్తే ఆ ఫోన్ నెంబర్లో ఏ ఫోన్ నెంబర్ యూజ్ చేస్తామో ఆ ఫోన్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసేసి కంటిన్యూ నొక్కేయాలి. అండ్ ఇక్కడ సెల్ఫీ తీసుకుంటారు. మీ సెల్ఫీ మీరు ఇచ్చేసేయండి. వన్స్ సెల్ఫీ క్యాప్చర్ అయిన తర్వాత ఫోటో అప్లోడెడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చేస్తుంది. లోన్ డీటెయిల్స్ ఫెచ్చింగ్ అని వచ్చేసి తర్వాత లాస్ట్కి ఇలా లోన్ అప్లికేషన్ సబ్మిటెడ్ అని వస్తుంది. మళ్ళీ కంటిన్యూ మీద క్లిక్ చేయగానే ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. 1 మినిట్లోనే అకౌంట్లోకి మనీ డిస్బర్స్ అయ్యాయి. వన్స్ ఇలా అయిపోయిన తర్వాత మనం రిఫ్రెష్ నొక్కగానే ఇంటర్ఫేస్ అనేది కంప్లీట్గా ఇలా చేంజ్ అయిపోతుందండి. ఇలా చేంజ్ అయింది అంటే ఖచ్చితంగా మనకి మనీ అకౌంట్లోకి డిస్బర్స్ అవుతేనే ఇలా చేంజ్ అవుతుంది, లేదంటే చేంజ్ అవ్వదు. ఇలా ఇంటర్ఫేస్ చూపించదు. ఇలా చూపిస్తుంది అంటే ప్రతి నెల ఈఎంఐస్ ఎలా పే చేయాలనేది ఇంటర్ఫేస్ చూపించేస్తుంది. మన అకౌంట్లోకి వెళ్ళి చెక్ చేసుకుంటే మన అకౌంట్లోకి మనీ డిస్బర్స్ అవుతాయి. 34,369 అనేవి అకౌంట్లోకి డిస్బర్స్ అయ్యాయి. ప్రతి నెల 4,353 ఈఎంఐ పే చేయాలి. నేనేం ఫేక్గా చూపించలేదు, లైవ్ ప్రూఫ్గా చూపించాను. ఈరోజే తీసుకున్నాను. ఈ వీడియో కూడా ఈరోజే చేశాను. స్టిల్ డేట్ 9 months ఈఎంఐ. ఈ డిసెంబర్లోగా ఈ లోన్ క్లోజ్ అయిపోతుంది. ఇది నా బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్. ఎవరికైనా లోన్ తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే క్రెడిట్ బిల్లో తీసుకోండి. ఇంట్రెస్ట్ రేట్ చాలా తక్కువగానే ఉంది. మనకి ఓవరాల్గా ప్రతి నెల 500 ఎక్స్ట్రా కడతాం అనుకోండి. అసలు వడ్డీ కలుపుకొని మొత్తం ఓవరాల్గా చూసుకుంటే 5 to 600 ఎక్కువ కడుతున్నాం అంతే. ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. థ్యాంక్ యూ.